ఈ వీడియోలో మనం డిజిట్స్ అంటే ఏంటి మరియు నంబర్స్ అంటే ఏంటి, అంటే అంకెలు సంఖ్యలు అంటే ఏమిటనే దాని గురించి తెలుసుకుందాము. డిజిట్స్ అంకెలు, ఈ అంకెలు అనేవి 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు. 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటారన్నమాట. అంటే డిజిట్స్ అంటారు వీటిని. నంబర్స్ అంటే సంఖ్యలు. ఆల్ నంబర్స్ ఆర్ రిటన్ బై యూజింగ్ 10 డిజిట్స్. ఏ నంబర్ రాయాలన్నా సరే 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ను ఉపయోగించి రాస్తాం అన్నమాట. ఏ నంబర్ అయినా సరే 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ను ఉపయోగించే రాయవలసి ఉంటుంది సంఖ్యాశాస్త్రంలో. అంకెలతో ఏర్పడేవి సంఖ్యలు. ఇవి అనంతం. సంఖ్యలు అనేవి అనంతం. అంకెలు అనేవి 0 నుంచి 9 వరకు, అవి 10 ఉంటాయి. అంకెలు అనేవి 10 ఉంటే సంఖ్యలు అనేవి అనంతం అన్నమాట. అంటే వాటికి ఎండింగ్ ఉండదు. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ అంటూ ఉండదు. 1 డిజిట్ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 వీటిని 1 డిజిట్ నెంబర్స్ అంటారు. అంటే ఒక అంకె సంఖ్యలు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక అంకె సంఖ్యలు. 1 నుంచి 9 వరకు ఉన్న వాటిని ఒక అంకె సంఖ్యలు అని అంటారు. 2 డిజిట్ నంబర్స్ అంటే 10 11 12 13 14 అండ్ సో ఆన్ 98 to 99. అంటే 10 నుంచి 99 వరకు ఉన్న వాటిని 2 డిజిట్ నంబర్స్ అంటారు. అంటే 2 అంకెల సంఖ్యలు, 2 అంకెలతో ఏర్పడే సంఖ్యలు అంటారు. అంటే 10 నుంచి 99 వరకు ఉన్న వాటిని 2 అంకెల సంఖ్యలు అంటారు. అంటే 2 డిజిట్ నంబర్స్ అంటారు. అట్లాగే 3 డిజిట్ నెంబర్స్ 100 101 102 సో ఆన్ 998 to 999 వీటిని 3 డిజిట్ నెంబర్స్ అంటారు. అంటే 100 నుంచి 999 ఉన్న వరకు ఉన్న వాటిని 3 డిజిట్ నెంబర్స్ అని అంటారు. అంటే 3 అంకెలతో ఏర్పడిన సంఖ్యలు అంటాం అన్నమాట. 3 అంకెలతో ఏర్పడిన సంఖ్యలు అంటాం. మరొకసారి డిజిట్స్ అంటే ఏంటి, నంబర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. డిజిట్స్ అంటే 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని డిజిట్స్ అంటే అంకెలు అంటాము. సంఖ్యాశాస్త్రంలో ఏ నంబర్ అయినా సరే ఈ 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్తోనే ఏర్పడతాయి అన్నమాట. అంటే అంకెలతో ఏర్పడేవే సంఖ్యలు. ఇవి అనంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.